జిఎంఎఫ్ సోదరులందరికీ సోదరిమణులందరికీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిఎంఎఫ్ స్పిడ్ సెక్రటరీ మహేందర్ గారికి, అదేవిధంగా మన ఇక్కడికి వచ్చిన మన సోదరులు కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర తిరుపతి గారికి, అదేవిధంగా మన బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ గన్నం సాంబశివరావు గారికి, ప్రియమైన మిత్రులు అందరికీ కూడా ఈరోజు 105 సంవత్సరాల తర్వాత 106వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. అంటే మన ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. పుట్టినరోజు మనందరం పుట్టినాం కదా, పుట్టినరోజు చేసుకుంటాం కదా. అందరికీ తెలుసు పుట్టినరోజు చేసుకుంటారు అనేది. అదేవిధంగా మన యూనియన్ పుట్టింది. యూనియన్ను ఆవిర్భవించడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం మే సందర్భంగా. మే దినోత్సవం నాడు 1886లో అప్పుడు ఈ అసలు యూనియన్లు ఎందుకు పుట్టినాయి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మన యూనియన్ పుట్టడం వల్ల లాభం ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ మీకు వివరించాలి. అసలు లాభాలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఆ వివరించడం గురించే ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకొని మీ అందరికీ ఈ ఆవిర్భావం ఎట్లా జరిగింది, ఎవరెవరు ఉండే, అసలు ఆవిర్భావం ఎందుకు అయింది అనే దాని మీద చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ ఈ వేదిక దగ్గరికి పిలిచాం. ఈ వేదిక దగ్గరికి వచ్చిన మీ అందరికీ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మరొకసారి విప్లవాందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా 1920లో బాంబాయి నగరంలో మన లాలా లజపతి రాయ్ గారు, జవహర్ లాల్ నెహ్రూ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందే ట్రేడ్ యూనియన్ ఏర్పడింది. ఆ ట్రేడ్ యూనియనే మన ఏఐటీసీ. ఈ ఏఐటీసీ కింద ఇవాళ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉన్నది, హమాలీ కార్మిక సంఘాలు ఉన్నాయి, రథ సంఘాలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ సంఘాలు ఉన్నాయి, ఆర్టీసీ సంఘం ఉన్నది. ఇలా కోకొల్లలు ఒక చెట్టు పెట్టిన తర్వాత దానికి మామిడికాయలు కత్తాయి కదా, మామిడికాయలు కత్తే అందరం కోకొమ్మలకైతే కొమ్మల్లాగా అట్లనే మన ఒక చెట్టు అప్పుడు పెద్ద నాయకులు ఆలోచించి యూనియన్ ఆవిర్భావం చేశారు. ఈ యూనియన్ ఆవిర్భావం చేస్తే ఈ యూనియన్ కింద విపరీతమైన సంఘాలు కోకొల్లలు ఉన్నాయి. ఈరోజు ఆ సంఘాలు భారతదేశం మొత్తం ఒక దగ్గర కాదు. ఇది యూనియన్ అనేది టోటల్గా భారతదేశం వ్యాప్తంగా కూడా మన ఏఐటీసీ ఆవిర్భవించింది 1920 అక్టోబర్ 31 నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి 105 సంవత్సరాలు అయిపోయింది. 105 సంవత్సరాలలో కూడా కష్టాలు నష్టాలు ఎన్ని అయినా కూడా ఈ యొక్క యూనియన్లలో చాలామంది అమరులైనా కూడా వారిని తలుచుకుంటూ, వారిని మనము మననం చేసుకుంటూ, వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన యూనియన్ను కొనసాగిస్తానమే తప్ప యూనియన్ ఇది ఎప్పుడు కూడా పోదు. ఎందుకంటే కార్మికులు ఉన్నంతసేపు, కష్టజీవులు ఉన్నంతసేపు కార్మిక సమస్యల గురించి ఎల్లవేళలా పోరాడేదే కార్మిక సంఘం. ఆ కార్మిక సంఘమే మన ఏఐటీసీ అని చెప్తా ఉన్నాం. కనుక ఈ ఏఐటీసీ ఎప్పుడు కూడా నిరంతరం అంటే మనం 24 గంటలు కూడా నిరంతరమే. 8 గంటలు మనం పని చేస్తాం పోతాం, కానీ 8 గంటల తర్వాత ఇంకెక్కడో జరుగుతుంది, ఇంకెక్కడో యాక్సిడెంట్లు అయితే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అయినా కూడా 24 గంటలు నిరంతరం కూడా పనిచేసే సంఘం ఏదైనా ఉంది అంటే అది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అండర్లో నడిచే ఏఐటీసీ మాత్రమే. ఈ ఏఐటీసీ ఎప్పటికి కూడా కొనసాగుతుంది. కార్మిక వర్గం ఉన్నంతసేపు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు అనేది కాదు. కార్మిక వర్గం ఎప్పుడైతే ఉన్నంతసేపు, కార్మికుల కష్టాలు ఉన్నంతసేపు, కార్మికులకు రావాల్సిన హక్కుల కోసం ఎప్పుడు కూడా పోరాడేది ఓన్లీ ఎర్ర జెండా సంఘం. ఆ ఎర్ర జెండా సంఘమే ఏఐటీసీ అనేది మీ అందరికీ చెప్తా ఉన్నాం. కనుకనే ఈ ఏఐటీసీ ఆవిర్భావం జరిగి అప్పుడున్న మన లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, జవహర్ లాల్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ చనిపోయారు. ఇవాళ 106 సంవత్సరాల కింద మన అందరం ఎవరం లేవు ఇక్కడ ఉన్న. నాకు 66 సంవత్సరాలు, నాకంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటుండొచ్చు, కానీ అప్పుడు కూడా మనం చూడలే. కానీ 106 సంవత్సరాల చరిత్ర కూడా అంబేద్కర్ గారు మాట అన్నాడు, చరిత్ర చదవని వాళ్ళు చరిత్ర రాయలేరని. కనుక మనందరం పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి. అందుగురించి మేమందరం చరిత్ర చదువుతూ ఉన్నాం. చరిత్ర చదివితేనే ఈ చరిత్ర చెప్పగలుగుతాం. కనుకనే మన చరిత్ర చదవాల్సిన బాధ్యత ఉంది. 106 సంవత్సరాల కింద ఏపైతే యూనియన్ బాంబాయి నగరంలో ఎందుకు పుట్టింది, కార్మిక సమస్యల కోసం పుట్టింది, కార్మికుల కష్టాల కోసం పుట్టింది, కార్మికుల హక్కుల కోసం పుట్టింది, కార్మిక వేతనాల కోసం పుట్టింది. ఇవాళ వేతనాల గురించి మనం కొట్లాడుతున్నాం, హక్కుల గురించి కొట్లాడుతున్నాం, లీవుల గురించి కొట్లాడుతున్నాం, అన్నిటి గురించి కొట్లాడుతున్నాం. అంటే సంఘం ఉన్నది కార్మిక సమస్య